కానీ దురదృష్టం మన లీడర్లకి చేత కాదు. మన లీడర్లు ఏ విధంగా తయారైనారంటే నాకెందుకురా భయ్ కదా. మన లీడర్లు ఎట్లా తయారైపోయినారు, నాకెందుకు అన్నా, గౌరక్షణ చేస్తున్నామన్నా, పోలీసులు ఆపేస్తున్నారన్నా, కొద్దిగా వస్తారంటే ఎవరికి చెప్పిపోయినవరా భయ్, ఎవరికి అడిగి చెప్పినవరా భయ్, నేనేం చేయాలి, ఉండు మాట్లాడతా. ఆయన మాట్లాడాలి ఆయన, ఎందుకంటే ఆయనకి గౌరక్షణ ఓట్లొద్దు, ఆవులకి కోసేవాళ్ళు కావాలి వీళ్ళకి. అట్లాంటి లీడర్లు తయారవుతున్నాయి. అందుకోసం నేను ప్రతి ఒక్క కార్యకర్తకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్లాంటి నేతలను మీరు తయారు చేస్తారంటే లీడర్లు ఎట్లా ఉండాలి. అరే నేను చెప్తా కదా, నువ్వు చెప్తా ఎట్లా. లీడర్లు ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి బలం ఇచ్చే ఎట్లాంటి లీడర్ కావాలి. లీడర్లు ఎట్లా ఉండాలంటే అయ్యా నువ్వు గౌరక్షణ చేయి, నేను కూడా నీ ఎంబడొస్తా, అట్లాంటి లీడర్ కావాలి. అయ్యా నువ్వు గౌరక్షణ చేస్తున్నావు కదా, నీకు ఎవరైనా ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఆపితే ఒక ఫోన్ చేయి, ఏదైనా అయితే కూడా నేను వస్తా నీ గురించి, అట్లాంటి లీడర్లు కావాలి. లవ్ జిహాద్ గురించి కానీ, కన్వర్షన్ గురించి కానీ ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కొట్లాడుతుండు, ఫైట్ చేస్తుండు. వాళ్ళకి కాపాడే ఎట్లాంటి లీడర్లు మనకు కావాలి. కానీ ఇవాళ నైట్కి ఒక కండువా ఉంటుంది లీడర్లకి, మళ్ళీ పొద్దుగల ఇంకొక కండువా ఉంటుంది లీడర్లకి. ఇప్పుడు వేరే కండువా వేసుకుంటే హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ స్లోగన్ ఇస్తాడు ఆయన. అదే మళ్ళా ఆ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే మళ్ళా ఆరెంజ్ పార్టీ అంటే కాషాయం పార్టీలో వచ్చి కాషాయం జెండా వేసుకొని, కాషాయ కండువా వేసుకొని జై శ్రీరామ్ అంటే డూప్లికేట్ లీడర్ అంటారు దానికి. అది ఒరిజినల్ లీడర్ కాదు, ఎప్పుడైనా యాద పెట్టుకో, అది డూప్లికేట్ లీడర్ అంటారు. అట్లాంటి డూప్లికేట్ లీడర్ అవసరమా మనకు? అవసరమా? నెక్స్ట్ ఎన్నికల్లో ఏదైనా లీడర్ ఉంటే ఫస్ట్ అయితే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, అన్ని దాంట్లో మీరు ఒక వైరల్ చేయండి, ప్రత్యేకంగా మీరే వీడియో తయారు చేసి పెట్టండి. చేత కాని లీడర్లు మాకు అవసరం లేదు. వరంగల్లో ఉన్న హిందువులని కాపాడే ఎట్లాంటి లీడర్లు మాకు కావాలి. స్టార్ట్ చేయండి, ఏమైతుంది చూద్దాం.